ఎప్పుడెప్పుడా అని వస్తున్న సినిమా రానే వచ్చేసింది భయ్య. 'కల్కి'. 'కల్కి' ఒక వండర్ అసల. ఎలా ఉండబోతుందంటే సినిమా ఒక రేంజ్. సినిమా చూసుకున్నట్టయితే బాక్సులు కాదు, బాక్స్ ఆఫీసులు కాదు. అన్నిటిని బద్దలు కొట్టేసిందనమాట. 'కల్కి' స్టోరీ ఏంటి అనంటే 3 ప్రపంచాలు భయ్య. ఒక్క ప్రపంచం కూడా కాదు. 3 ప్రపంచాలనమాట. మన భూమి అంతమయ్యాక ఎలా ఉండబోతుందనేది 'కల్కి' సినిమాలో చాలా క్లుప్తంగా చూపించారు. అంటే అతని ఐడియాలజీకి అతని తాలూకు వే ఆఫ్ థింకింగ్ అనేది ఒక హై రేంజ్‌లో ఉందని చెప్పుకోవచ్చు. అసలు స్టోరీ కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్. అసలు హాలీవుడ్ కూడా పనికిరాదు భయ్య. ఆ రేంజ్‌లో ఉంది సినిమా. అసలు చెప్పుకున్నట్టయితే 3 ప్రపంచాలు ఏంటి అనంటే కాశీ ఒకటి, నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే అసలు ఇంతవరకు శంబాల అనే గ్రామం ఒకటుంది అనేది మనకు తెలీదు. అలాంటిది ఈ సినిమాలో నుంచి శంబాల అనేది చాలా బాగా చూపించడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకోటి 'కాంప్లెక్స్' భయ్య. 'కాంప్లెక్స్' అనేది హాలీవుడ్ రేంజ్‌కి ఎళ్ళిపోయిందనమాట. ఇంకా ఆ లెవెలే వేరే అనమాట. అక్కడ ఉన్న మనుషులు ఎలా ఉంటారు, అక్కడున్న వెపన్స్ ఎలా ఉంటాయి, అక్కడున్న వెహికల్స్ ఎలా ఉంటాయి అనేది చాలా బాగా చూపించాడు. అలాంటిది ఈ 'కల్కిలో' మన 'ప్రభాస్' గారి పాత్ర ఎందులో ఉండబోతుందంటే కాశీలో ఉండబోతుందనమాట. కాశీ అనేది అంటే ఎప్పటినుంచో ఒక కథ ప్రకారంగా చూసుకున్నట్టయితే కాశీ అనేది వరల్డ్ ఫేమస్ అనమాట. ప్రపంచంలోనే ఒక అత్యాధునికమైన నగరం అంటే కాశీ అనేది వస్తది. అంటే పురాతనమైన నగరం. అలాంటి కాశీని ఇందులో అనేది చాలా బాగా చూపించాడనమాట. దాంట్లో చూసుకున్నట్టయితే ఒక మైథలాజికల్‌గా ఉన్నట్టే ఉంటది గానీ సినిమా అయితే ఒక యాక్షన్ సీక్వెన్సెస్ అవ్వచ్చు, నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అవ్వచ్చు, ఒక రేంజ్‌లో ఉంది భయ్య. 'కల్కి' ఇంకా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేసింది. 'ప్రభాస్‌కి' ఈ సినిమా తర్వాత ఇంకా ఒక 100 ఇయర్స్ గుర్తుపెట్టుకుంటారు భయ్య. సినిమా ఆ రేంజ్‌లో ఉంది. ఖచ్చితంగా చూడండి. చూసిన తర్వాత కాళ్ళు ఎగరేసుకొని వస్తారు భయ్య 'ప్రభాస్' సినిమా. ఓకే. థాంక్ యూ భయ్య.